వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ తాజా ఇంపార్టెంట్ వార్త మనకు ఒకటి అందుతుంది. ప్రెస్ నోటు ముఖ్యంగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి తాజా సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. డిఎస్సికి సంబంధించి లక్షలాది మంది ఉద్యోగార్థులు మరి ప్రిపరేషన్లో ఉన్నారు. ఓవైపు డిఎస్సిని వాయిదా వేయాలంటే కూడా వేలాది మంది హైదరాబాద్లో ధర్నాకు దిగడం, ఆ ప్రభుత్వం మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టీచర్స్ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేసి మరి సెప్టెంబర్లో కొత్త టీచర్లను పాఠశాలకు పంపే విధంగా ప్రణాళిక రూపొందించుకుంది. దాని ప్రకారమే ముందుకు వెళ్ళడానికే మనకు ఈ న్యూస్ అయితే ప్రధానంగా ఇక్కడ మనం గమనించవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఈ నెల 11 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని క్లియర్గా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఫర్దర్ దే ఆర్ ఇన్ఫార్మ్ ద డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ ద డిఎస్సి 2024 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి అవైలబుల్ ఇన్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అంటే ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. 11th జూలై నుంచి మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక న్యూస్ అయితే ఇక్కడ పాఠశాల విద్యాశాఖ అనౌన్స్ చేయడం జరిగింది క్లియర్గా. ఇక డిఎస్సి వాయిదా పడుతుంది అనేది అయితే మనకి ఇక లేదు. ఇక డిఎస్సి అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామినేషన్స్ కూడా జూలై 18 నుంచి మొదలవుతున్నాయి. ఆగస్టు 5 వరకు ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని క్లియర్గా ఇవాళ మనకి తాజాగా వార్తనైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించి. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా మరి ఇంకా మీ ప్రిపరేషన్లో ఉండి ఈ 10 రోజులు ఏదైతే మీకు టైం ఉందో ఈ టైంలో మీరు కంప్లీట్గా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడము, ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడము, మీలో ఉన్నటువంటి ప్రిపరేషన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం పైనే ఫోకస్ చేయండి. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించిన తాజా వార్త. అలాగే ఇంకొక వార్త మనకి ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు కనిపిస్తుంది. జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద అబౌవ్ రిక్రూట్మెంట్ ఇస్ మేడ్ అవైలబుల్ ఇన్ ద కమిషన్స్ వెబ్సైట్. మీరు వెబ్సైట్లో మీకు జనరల్ మెరిట్ లిస్ట్ మీకు అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. ఎవరైతే మరి జేఎల్ రాయడం జరిగిందో వారికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ మెరిట్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ యాజ్ ఫ్రేమ్డ్ అండ్ ఫాలోడ్ by the commission. The results of one candidate is kept withheld. The list of candidates who are shortlisted for verification of certificates in the ratio 1:2 and 1:5 for PWD candidates will be announced later. ఇక్కడ మీకు గమనించవచ్చు. మరి ఈ మెరిట్ లిస్ట్ మీరు ఒకసారి చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మీకు వస్తుందా రాదా కూడా ఒక అంచనాకైతే మనం రావచ్చు ఈ జనరల్ మెరిట్ లిస్ట్ ద్వారా. సో ఇది మనకు జేఎల్కి సంబంధించి తాజా లేటెస్ట్ అప్డేట్స్ మనం టీజీపీఎస్ని తీసుకున్నాం. మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది.